నమస్తే అండి, నేను రజాక్. ఎక్కడ లేని దిక్కుమాల సందంతా ఆ కర్ణాటక తమిళనాడులోనే ఉంటుంది అనుకుంటా. వీళ్ళ భాషా పిచ్చితో చచ్చిపోయేటట్టు ఉన్నారు. భాష మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఎంత ఏడుపు ఉండకూడదు. ఆకృతి అని చెప్పేసి ఒక రిటైల్ స్టోర్ అనమాట, వస్త్రాలకి సంబంధించి బట్టల స్టోరు. అయితే మరి ఇది కర్ణాటకలో ఉంది. అక్కడ బోర్డు వచ్చేసి ఒకసారి మీరే చూడండి, తర్వాత మాట్లాడతా. కనిపించిందా? అక్కడ ఆకృతి అని చెప్పేసి ఒక వస్త్ర దుకాణం, క్లాత్ షోరూమ్. అక్కడ తెలుగులో కన్నడలో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా బోర్డులు పెట్టారు, ఆకృతి అని చెప్పేసి. దాన్ని ఈ కన్నడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం తెలుగుకి సంబంధించినటువంటి ఏవైతే బోర్డు ఉంటుందో దాన్ని అక్షరాలని కర్ర తెచ్చుకొని ఇరక్కొట్టడం అయితే జరిగింది. వాటిని పడవడం అయితే జరిగింది అనమాట. దాని ద్వారా ఈ బ్రేక్ అయ్యి కిందకు వచ్చేసింది. ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటక రక్షణ వేదిక బళ్ళారి విజయనగర జిల్లా అధ్యక్షుడు జి రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో ఆకృతి తెలుగు అక్షరాలను సైన్ బోర్డు నుంచి తొలగించారు. నిజం చెప్తున్నా, మన దేశం ఎప్పటికీ బాగుపడదు. ఎలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం మన దేశం ఎప్పుడు కూడా బాగుపడదు. మనంతా ఒకటే కదా, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు. సరే, హిందీ పక్కన పెడదాం. అసలు తెలుగు, తమిళ్, కన్నడ వీటిని సిస్టర్ లాంగ్వేజెస్ అంటారు కదా. కన్నడకి తెలుగుకి అక్షరమాలలో కావచ్చు, దేంట్లోనైనా పెద్ద వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? అలాంటి భాషలు అక్క తమ్ముడు లేదా అక్క చెల్లి లాంటి భాషలు ఈ రోజున వీళ్ళ యొక్క రోత రాజకీయం కోసం, వీళ్ళ యొక్క దిక్కుమాలిన రాజకీయం కోసం, వీళ్ళ భాష రాజకీయం కోసం ఎవరికి లేదు భాష మీద ఇష్టం. నీ భాష నీకు అక్కడ రాయలేదా? అసలు సైన్ బోర్డు ఎందుకు పెడతారు? వాళ్ళు అక్కడ ఆకృతి అని సైన్ బోర్డు పెట్టుకున్నారు వస్త్ర దుకాణానికి. ఎందుకు పెడతారు? ఒక ఐడెంటిటీ కోసం, పలానా దుకాణం అని చెప్పేసి. తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళు చూసి కొనుక్కోవడానికి. లేదు, కన్నడ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తే చూసి కొనుక్కోవడానికి. ఇంగ్లీషు యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి వెళ్ళి కొనుక్కోవడానికి. కర్ణాటకలో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి తెలుగు వాళ్ళు ఉండే చోట ఇలాంటి దిక్కుమాలిన భాషా రాజకీయం ఏదైతే ఉందో, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు మాత్రం ఈ దరిద్రాలు పట్టట్లేదు. ఎంతసేపు విభజించు పాలించి ఆ బ్రిటిష్ వాడు వదిలిపెట్టినాడు, దీన్ని వీళ్ళు ఫాలో చేస్తారు. మన దేశం అంతా ఒకటి కాదు, మన ప్రజలంతా ఒకటి కాదు, మనమంతా ఒకటి కాదు. మేము ఏలియన్స్ పైనుంచి దిగొచ్చాం. అలా ఉంటుంది ఈ కన్నడ వాళ్ళ యొక్క పరిస్థితి. ఇదే కాదు, టెంపుల్స్లో కూడా ఇదే దరిద్రం, దేవతామూర్తుల దగ్గర కూడా ఇదే దరిద్రం, పార్షియాలిటీ. నేను ఎక్కడో చూశాను, అయ్యప్ప స్వాములు కేరళలో అంట వాటర్ బాటిల్ అడిగినందుకు తలకే పగలు కొట్టాడు. ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగినందుకు. ఏంటి దరిద్రం? ఏ టెంపుల్కి వెళ్ళినా కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ కన్నడ బోర్డులే పెడతారు. అది కుదిరితే ఇంగ్లీష్ బోర్డులు పెడతారు. మిగిలిన ఏ భాష, మన రాష్ట్రంలో అనేక రకాల భాషలు ఉన్నాయి, వాటిలో ఒక్క భాషలో కూడా బోర్డు పెట్టరు. మన తెలుగు వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, నార్త్లో ఉన్నారు, ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో అధికంగా ఉన్నారు. కానీ మనకి దరిద్రం ఏంటో అర్థం కాదు. ఎంతకాలం ఇలా ఒకే దేశంలో ఉండి ఒక రాష్ట్రంలో పండినటువంటి పంటలు మరో రాష్ట్రానికి వెళ్తా కూడా, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకో రాష్ట్రానికి వెళ్ళి బతుకుతూ ఉంటా కూడా, ఈ రోజున ఇలాంటి దిక్కుమాలిన భాష మీద రాజకీయం ఏదైతే ఉందో దీని అంత మూర్ఖత్వం లేదు. అప్పటి వరకు ఆ రాష్ట్రం బాగుపడదు. అత్యంత దారుణంగా ఒక బెంగళూరుని తీసి పెడితే మిగిలిన అన్నీ కూడా చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్ లేదు, అక్కడ ఉండదు. వీళ్ళు ఇలా లేచిన కాడి నుంచి భాషా రాజకీయం కోసం చేస్తూ ఉంటే ఎందుకు డెవలప్మెంట్స్ జరగవు? ఛాన్సే లేదు. సో ఇలా తెలుగు భాషని అవమానిస్తున్నారు కర్ణాటక వాళ్ళు.